స్టార్ట్. ప్రియమైనటువంటి అయ్యప్పనగర్ కాలనీ వాసులకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో ముందుగా మీ అందరికీ శుభాభివందనములు తెలియపరుచుకుంటున్నాం. ఈ రీతిగా కొద్దిమందిగా ఈ గ్రామమునకు ఎందుకయ్యా వచ్చాము అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువర్తమానమును మీకు తెలియపరచుట కొరకై ఈ రీతిగా మేము మీ మధ్యకి వచ్చి ఉన్నాం. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, ప్రభు అంటే అధికారం కలిగిన వాడు. సర్వాధికారం కలిగిన యేసుక్రీస్తు ప్రభువారండి సృష్టికర్త అయిన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, భూమి ఆకాశములను, ఆకాశ పక్షులను, భూ జంతువులను, సముద్ర జలరాశులను సృష్టించిన దేవుడు, తన సహస్రాలతో మానవుడును తన స్వరూపమునందు తయారు చేసుకున్న దేవుడు, ఆయన పరలోకము నుంచి భూలోకమునకు దిగి వచ్చారండి. మహాపట్టణమైనటువంటి యెరూషలేములో బెత్లెహేము అనే గ్రామములో ఆయన జన్మిస్తూ ఉన్నారండి. దేని కొరకయ్యా ఆయన ఈ లోకమునకు వచ్చి ఉన్నారు అంటే పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినయు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని సెలవిస్తుందండి. ఎవరండి పాపులు అంటే లోకములో జన్మించి లోకములో జీవిస్తున్నటువంటి ప్రతి మానవులు కూడా పాపులేనండి. ఎందుకంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం రీతిగా సెలవిస్తుంది, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుదురండి. అంటే మానవుని యొక్క హృదయములో నుంచి అనేకమైనటువంటి బయలు వెళ్లి మానవుని అపవిత్రపరుస్తూనండి. మానవుని యొక్క హృదయంలో నుంచి దుష్టాలోచనలు, దురాలోచనలు, దొంగతనము, వ్యభిచారము, దొంగతనము, అబద్ధము, జారత్వము, కామ వికారము, ఇలాగా మొదలైనటువంటి అన్ని కూడా మానవుని యొక్క హృదయములో నుంచి బయటికి వెళ్లి మానవుణ్ణి అపవిత్రపరుస్తూ ఉన్నాయండి. కనుక ఇలాంటి అపవిత్రతలో జీవిస్తున్నటువంటి మానవుణ్ణి రక్షించుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి ఉన్నారండి. అయితే ఈ లోకములో ఏ మానవుడు కూడా తనకు తానుగా తన పాపములను కడుక్కోలేడండి. అందుకే ప్రసిద్ధమైన బైబిల్ గ్రంథం రీతిగా సెలవుస్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రగా చేయను అని. అందుకనే ఎవరైనా ఈ లోకంలో మనం గమనిస్తే అందరూ కూడా కోళ్లు కానీ, మేకలు కానీ, ఎద్దులు కానీ ఇలాంటివి తీసుకొని వెళ్ళి బలిచ్చినట్టు వారుగా ఉంటారండి. అయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం రీతిగా సెలవుస్తుంది, మేకల యొక్కయు, కోళ్ల యొక్కయు, ఎద్దుల యొక్కయు రక్తము పాపమును తీసివేయలేదండి. మరి ఎవరి పాపం అంటే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రగా చేయండి. దాని కొరకే ఆయన సర్వాధికారి ఉండి మహాపట్టణమైనటువంటి యెరూషలేము నడిగొడ్డున ఆయన జన్మిస్తూ వచ్చాడండి మన కొరకే. ఈ లోకంలో పాపముతో, శాపముతో, అపరాధముతో మరణమునకు పాత్రుడై, శాపమునకు పాత్రుడైనటువంటి మానవుడును రక్షించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కలవరి శిలువలో నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆ భూమికి ఆకాశమునికి మధ్య ఆయన వేలాడుతూ వచ్చాడండి. ఆయన మన పాపముల కొరకై ఆయన దెబ్బలు తింటూ వచ్చాడండి. మన తలతో చేసినటువంటి పాపముల కొరకై ఆయన తలలో ములకిరీటం పెట్టబడిందండి. మన చేతులతో చేసిన పాపముల కొరకై ఆయన చేతిలో మేకులు కొట్టబడేయండి. కాళ్ళతో చేసిన పాపముల కొరకై ఆయన కాళ్ళలో మేకులు కొట్టబడుతూ వచ్చినాయండి. దాని కొరకే ఈ లోకములో ఉన్నటువంటి మనము ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో మన పాపములు కడుక్కోకుండా మనం మరణిస్తే ఎక్కడికి వెళ్తాము అంటే నరకమునకే వెళ్తామండి. అందుకే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మన పాపములను మనము కడుక్కునేలా అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనము హృదయంలో చేర్చుకొని నేను పాపిని అని మనం ఒప్పుకుంటే ఆయన రక్తం మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుందని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. ఈ లోకములో మన కొరకు మరణించిన వారు ఎవరు లేరండి. మన భార్య కావచ్చు, లేదా మన బంధుమిత్రులు కావచ్చు, లేదంటే మన స్నేహితులు కావచ్చు, ఎవరు కూడా మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరండి. ఒకే ఒక్కరున్నారు, వారే యేసుక్రీస్తు ప్రభువారండి. దేనికయ్యా అంటే ఆయన ప్రతి మానవుణ్ణి తన స్వహస్తాలతో తన స్వరూపమునందు మనల్ని తయారు చేసుకున్నాడు. కనుక ఆయన రీతిగా సెలవిస్తున్నాడండి, ప్రయాసపడి పాప భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారండి. ఈ లోకములో మానవుడు జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేక అతను జీవిస్తున్నప్పుడు అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు, నా యుద్ధకు వస్తే నేను మీకు శాంతినిస్తాను, నెమ్మదినిస్తాను, సమాధానం ఇస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారండి. దాని కొరకే ఈ లోకములో మనం జీవించినంత కాలము కూడా మన పాపములు మనం కడుక్కోవడం ద్వారానే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో
మనం కడుక్కున్నట ద్వారానే మనము స్వర్గరాజ్యము పరలోక రాజ్యములకు మనము చేరగలమండి. దాని కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకములకు వచ్చారు. ఆయన కలవరిశిలో మరణించారు. ఆయన నీ పాపములు నా పాపముల కొరకై ఆయన ఎంతో శ్రమ ఖైదనమును చెల్లించిన వాడుగా ఉన్నాడండి. నువ్వు ఈ లోకంలో ఎవరైనా కావచ్చు, ఏ మతస్థుడైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, నువ్వు రంగు లేకపోయినా, నువ్వు నల్లవాడవైనా, పొట్టివాడవైనా, తెల్లవాడవైనా, నువ్వు ఎవరైనా కావచ్చండి. నువ్వు పల్లెటూరులో జీవిస్తున్నా, పట్టణంలో జీవిస్తున్నా, నువ్వు జ్ఞానవంతుడైనా, నీ జ్ఞానం లేకపోయినా, నువ్వు చదువుకున్నా, నువ్వు చదువుకోకపోయినా ఒకటే మార్గం అండి. యేసు చెప్పెను, నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నా ద్వారా తప్ప మరి ఎవరిని కూడా పరలోక రాజ్యంలోకి తండ్రి ఎద్దకు చేరలేడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారండి. కనుక నువ్వు ఎవరైనా సరే ఇక్కడే ఈ క్షణానే నువ్వు ఉన్న స్థలములో మోకాళ్ళుని, యేసుక్రీస్తు ప్రభువా నేను పాపిని, నువ్వు నా కొరకే ఈ లోకమునికి వచ్చావంట, అయ్యా నేను విశ్వసిస్తున్నాను, నా పాపమును నీ రక్తంలో కడుగు, నన్ను పవిత్రపరచు, నీ రాజ్యములోకి నన్ను కూడా చేర్చుకోమని నువ్వు చిన్న ప్రార్థన చేస్తే చాలండి, నీవు పరలోక రాజ్యంలో చేర్చబడతావు. దీని కొరకు నువ్వు ఏమి కూడా చేయవలసిన అవసరం లేదండి. ఇది ఉచితం. నీ ధనము, నీ బంగారము, నీ వెండి, నీ పొలము, నీ డబ్బు ఏది కూడా ఆయనకు అవసరం లేదండి. నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్మని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. కనుక ప్రభునందు మీరు విశ్వాసం ఉంచండి, మీరు మీ కుటుంబము ఆత్మీయంగా మేళ్లు పొందుదరు. ఇక్కడ నుంచి ముందుగా మీకు వెళ్ళక ముందే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో ఏకీపించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిస్థితుడైన మా ప్రభువా, నీ పరిస్థితి నామని బట్టి స్తుతిస్తా ఉన్నా. రాత్రికాల సమయంలో కొన్ని దేవుని మాటలు ఈ ప్రాంతంలో చెప్పబడ్డాయి. అవి నీరు కట్టి ఫలింపు చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవా, నీ నామాన్ని బట్టి అడుగుతా ఉన్నాం. కొన్ని ఆత్మలు ఈ ప్లేస్ నుంచి రావడానికి నీ కృప చూపించి వేడుకుంటూ తిరిగి మేము ముందుకు ప్రయాణం చేస్తూ ఉండగా నీ కాపులను అనుగ్రహించమని, నీ ఆత్మని వాక్యాన్ని ముద్రించమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మా అడ్రస్